క్రైస్తలో చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1వ వాక్యం. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ప్రైజ్ ది లార్డ్. ఎపిసోడ్ 1440. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామములో మన శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి అనుదినము ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వినడానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి, వాక్యాన్ని ఆలోచించడానికి, వాక్యాన్ని అన్వయించుకోవడానికి దేవుడు మనకిట్టే సమయాన్ని ఇచ్చాడని నేను భావిస్తున్నాను. దేవుడు మనకు ఒక మంచి దినాన్ని అనుగ్రహించాడు. ఆ మంచి దినములో మంచి పని చేయడానికి, అనగా ఆయన నామ మహిమార్థమై ఆయన వాక్యం విని ఆయన వాక్యాన్ని అన్వయించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మన ముందున్నటువంటి 27-28 నిమిషాల సమయాన్ని మనం జాగ్రత్తగా వాడుకుందాం. డిస్ట్రాక్ట్ కాకుండా, డిస్టర్బ్ కాకుండా, మన ఏకాగ్రత తప్పిపోకుండా, మన శ్రద్ధను మనం నిలిపి ఉంచలేని పరిస్థితి రాకుండా మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. ఎందుకంటే శత్రువు మనల్ని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. శత్రువు అనగా అపవాది, లేకపోతే సాతానుడు. సాటాన్ అనబడినటువంటి వాడు మన విరోధి అయిన వాడు ఆత్మీయ పదంలో, ఆత్మీయ ప్రగతిలో సాగుతున్నప్పుడు మనల్ని ఏ విధంగానైనా అడ్డుకోవాలని, ఏ విధంగానైనా మార్క్ మిస్ చేయాలని, ఏ విధముగానైనా ట్రాక్లో నుంచి తప్పించాలని, ఏ విధము చేతనైనా మనల్ని పక్కదారి పట్టించాలని వాడి ప్రయత్నం, లేదంటే ఆగిపోయేటట్టు చేయాలనేది వాని యొక్క ప్రయత్నం. కాబట్టి సాతాను యొక్క తంత్రాలను ఎరిగిన వాళ్ళుగా మనం రెడీగా ఉందాం, సిద్ధపడి ఉందాం. ఓహో, ఇది వాడి పని, వాడు చేస్తున్న పని, ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తూ, తత్వవేత్తలాగా ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. కానీ ఇది అపవాది పని అని గుర్తించి ప్రభు సహాయం కోసం చూస్తూ మనం ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు, మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యము, బలహీనతలు, ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే, మీ పిల్లల విషయంలో వాళ్ళ విద్యాభ్యాస రంగంలో కొనసాగుతున్నప్పుడు వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దయచేసి నాతో పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. నేను పరిష్కరించగలను అని కాదు, కానీ నేను పరిష్కరించలేను. కానీ ప్రభు సహాయం చేత మీరు, నేను కలిసి సమస్య ఏదైనా సరే దాన్ని అధిగమించవచ్చు, దాన్ని పరిష్కరించవచ్చు. నా 2 నంబర్లు ఉన్నాయి, కాబట్టి మీరు సంప్రదించండి. కలిసి మాట్లాడుకుందాం, కలిసి ప్రార్థన చేస్తాం, ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రభు తప్పక సహాయం చేస్తాడు. హీ విల్ షూర్లీ హెల్ప్ అస్ ఇన్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ వీఆర్ గోయింగ్ త్రూ. ఎటువంటి పరిస్థితిలో గుండా మనం వెళ్తున్నా కానీ అక్కడ నా వల్ల కాదు, ఐఎమ్ హెల్ప్లెస్ అని చెప్పే దేవుడు కాదు, ఐఎమ్ హోప్లెస్ అని చెప్పే దేవుడు కాదు. ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు. కనుక నిస్సహాయ పరిస్థితిలోకి ఎప్పుడూ ఆయన వెళ్ళడు. మానవులు తరచుగా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతారు. మాకు హెల్ప్ చేయాలని ఉందండి, కానీ చేయలేని పరిస్థితి అని వాళ్ళు అనొచ్చేమో. కానీ దేవుడు ఎప్పుడు నిస్సహాయ స్థితిలోకి రాడు, నెట్టివేయబడడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శ్రీమంతుడగు దేవుడు మనలాగా కొరతల్లోకి, కొదవల్లోకి వచ్చేవాడు కాదు, లేకపోతే లోటు బడ్జెట్లోకి వచ్చేవాడు కాదు మన దేవుడు. కాబట్టి ఈ విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని మనం సిద్ధపరచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మాకు ఇచ్చినటువంటి మంచి సమయం కొరకు, మంచి దినము కొరకే మీకు వందనం చేస్తున్నాం. మా ముందున్నటువంటి కార్యక్రమం కొరకు, మా ముందు మీరు వినిపించబోతున్నటువంటి మాటల కొరకే మీకు వందనాలు. ఈ మాటలు ఎట్టివో, ఈ మాటలు మీరు మాతో ఎందుకు మాట్లాడుతున్నారో వివేచిస్తూ ప్రార్థనాపూర్వకంగా మేము వినగలుగుతూ సహాయం చేయమని అడుగుతున్నాం. సకల పరిశుద్ధుల కొరకు, సార్వత్రిక సంఘము కొరకు, సంఘాల మధ్య ఐక్యత, సంఘాల్లో ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు చేస్తున్నాం. యూట్యూబుల ద్వారా, టీవీ సెట్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరి కొరకే మీకు వందనం చేస్తున్నాం. సమయంలో మీరు మాతో మాట్లాడమని కోరుకుంటున్నాం. మీరు మాట్లాడగలరు, మీరు మాట్లాడలేరు అని కొంతమంది వేదాంతవేత్తలు సిద్ధాంతాన్ని స్థిరపరిచి
వారు ప్రకటించినప్పటికీ కూడా స్టిల్ యు ఆర్ ద గాడ్ హూ స్పీక్స్, హూ విస్పర్స్ ఇన్ టు అవర్ స్పిరిట్స్. మా ఆత్మల్లోకి గుసగుసలాడే దేవుడివి, ఒక చిన్న మెల్లని శబ్దాన్ని వినిపించగలిగిన దేవుడివి. కనుక ఈ సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా మా స్థానిక పట్టణం కొరకు, నెల్లూరు పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాం, సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రతి గలిబిలిని యేసునామములో కొట్టివేస్తున్నాం, ప్రతి కన్ఫ్యూజన్ని యేసునామములో కొట్టివేస్తున్నాం. సమస్త జ్ఞానమునకు మించినటువంటి మీ సమాధానము మా హృదయాల్లో, విశ్వాస హృదయాల్లో, సేవకుల హృదయాల్లో, స్త్రీల హృదయాల్లో, పురుషుల హృదయాల్లో ఉండగలడు సహాయం చేయమని అడుగుకుంటున్నాం ప్రభువా. అయ్యా, మీ మీద ఈ దినాల్లో ప్రభువా విశ్వాసులమైన మేము మీ మీద ఆనుకోగలుగుటకు, తద్వారా పూర్ణ శాంతిని అనుభవించేటువంటి అనుభవంలోకి రాగలటూ సహాయం చేయమని అడుగుకుంటున్నాం. శారీరక బలహీనతతో ఉన్న వారి కొరకు మీ సంతానానికి వస్తున్నాం. కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, స్కిన్ ప్రాబ్లం, ఇంకా అలర్జీస్ కావచ్చు, ఇంకా ఆస్మాస్ కావచ్చు, ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ వాటన్నిటిని మీ సంతానానికి తెస్తున్నాం ప్రభువా. నీ దగ్గర నుంచి మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా? భక్తులమనబడిన మేము నిన్ను దాటి ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా? నిన్ను దాటి ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ కూడా నీ సాన్నిధ్యం ఉండే అవకాశం ఉంది. కనుక ఈ సమయంలో ప్రభువా మేము మీ మాటలు వినబోతుండగా మమ్మల్ని దర్శించి మేలు చేయమని, సకల ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలండి. ప్రార్థనలో సహకరించారు, అనగా ఏకీభవించారు. అందుని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమం మీకు ఎంత ఆశీర్వాదకరంగా ఉందో మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకునిగా ఒకడు బోధించిన ఎడల, అనగా ఎవడైనా ప్రసంగించాలనుకుంటే, ఉపదేశించాలనుకుంటే ఏదో ఉపమానాలు చెప్పినట్టుగా కాదు, కానీ వాడు దేవోక్తులను బోధించినట్లుగా బోధించాలని 1 పేతురు పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. కనుక ఒక దేవుని సేవకునిగా నిలబడి, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ, నింపబడుతూ నిలబడి, నియంత్రించబడుతూ నిలబడి దేవోక్తుల్ని బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ పెద్ద ప్రసంగం చేయాలని కాదు, కొన్ని పాయింట్స్తో కూడుకున్నటువంటి కొన్ని లాజికల్ థాట్స్, లేకపోతే కొన్ని ఫిలాసఫికల్, లేకపోతే తత్వానికి సంబంధించినటువంటి మాటలు చెప్పాలని కాదు నా యొక్క ఉద్దేశం. ఏదో బోల్డ్ ఇన్ఫర్మేషన్, హిస్టారికల్ లేకపోతే జియోలాజికల్లో లేకపోతే సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు నా ఉద్దేశం. దేవుని చిత్తంలో, దేవుని మైండ్లో ఉన్నటువంటి, దేవుడు బయలుపరచాలనుకున్న దాన్ని నేను రిసీవ్ చేసుకొని, నేను దాన్ని గ్రహించి మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో మనము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 3వ వచనం, సంఘములో ఎవరుంటారు, సంఘములో ఎట్టివారు ఉంటారు, సంఘం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, సంఘములో ఎట్టివారు ఉండాలి అనే దాన్ని బట్టి దేవుని యొక్క సంకల్పం సంఘం పట్ల అర్థమవుతుంది. సహోదరులు ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తం. అనగా సంఘములో ప్రేమ కలిగి ఉండాలి, సంఘము ప్రేమలో ఉండాలి, ప్రేమ అభిషేకము, ప్రేమ ఆత్మ కుమ్మరించబడాలి. మన హృదయములో పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ కుమ్మరించబడాలి. ఇది దేవ చిత్తం. సంఘములో ప్రేమ ఉండాలి. లోకములో ప్రేమ లేకపోవచ్చు. లోకములో ప్రేమ అనబడినది ఏదైనా ఉంటుందేమో, కానీ అసలు సిసలైన ప్రేమ కనిపించదు. రెండవదిగా మనం ఆలోచించిన మాట, అక్కడ స్వజనులు, ఒక రిలేషన్, ఒక బంధం, ఒక బంధుత్వం. ఒక బంధుత్వం అండి, రక్త సంబంధం కాదు, అది ఆత్మబంధం. దావీదు యోనాతానుల స్నేహంలాగా ఒక రిలేషన్, ఒక స్పిరిచువల్ రిలేషన్. ఏదో వాళ్ళని వీళ్ళకి ఇవ్వడం వల్ల, ఆ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇవ్వడం వల్ల, ఆ అబ్బాయిని ఈ అమ్మాయికి ఇవ్వడం ద్వారా అలా కలిసిన బంధమని కాదు. ఫిజికల్ రిలేషన్ గురించి నేను మాట్లాడటం లేదు, స్పిరిచువల్ రిలేషన్. నెపోటిజం గురించి, అనగా బంధుప్రీతి గురించి నేను మాట్లాడడం లేదు. నేను మాట్లాడుతుంది ఆత్మ సంబంధమైన సంబంధాల గురించి, స్పిరిచువల్ కనెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఈ రోజుల్లో చాలామంది ఆ పెళ్ళిళ్ళని, పేరంటాలని, ఆ కార్యక్రమాలని, ఈ కార్యక్రమాలని వెళుతూ ఉంటారు. భౌతికమైన వాటికి ప్రాధాన్యతనిస్తుంటారు. భౌతికమైన వ్యక్తి ఎప్పుడు భౌతికమైన వాటికి ప్రాధాన్యత ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఒక భౌతికమైన వ్యక్తిని మనం సులభంగా గుర్తుపట్టచ్చు. ఇఫ్ హీ గివ్స్ ప్రియారిటీ టు ద ఫిజికల్ థింగ్స్, హీ ఈస్ నో మోర్ దాన్ ఏ ఫిజికల్ మ్యాన్, ఏ కార్నల్ మ్యాన్. ఆత్మీయుడెప్పుడు అతని దృష్టి వేరుగా ఉంటుంది, భిన్నంగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. శరీరానుసారులు శరీరానుసారమైన వాటి మీద, మ్యారేజ్ల మీద, ఫంక్షన్ల మీద, ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ మీద, దీని మీద దృష్టి పెడతారు. కానీ ఆత్మానుసారులు ఆత్మల రక్షణ గురించి, సంఘ క్షేమం గురించి,
సంఘాభివృద్ధిని గురించి, వీటి గురించి ఆలోచిస్తారు. కాబట్టి మనం శరీర సంబంధులమా ఆత్మ సంబంధులమా దీన్ని బట్టి మనం సులభంగా తెలుసుకోవచ్చు. దేవుని స్తోత్రం. మీరు పైనుండి పుట్టిన వారైతే, కొత్తగా జన్మించిన వారైతే, లేకపోతే క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే వెతుకుతారు. కిందన్న వాటిని వెతకాల్సిన అవసరం లేదు. కింద ఉన్నవి కింద ఉన్నట్టుగానే ఉన్నాయి, పైనున్నట్టుగానే ఉన్నాయి. అవి కనిపించకుండా అదృశ్యంగానే ఉన్నాయి. కానీ ఆత్మనేత్రాలతో చూస్తూ వాటిని వెతుకుతూ వాటిని పొందుకుంటున్నాం. కొన్ని పోగొట్టుకోబడుతున్నాయి, అది వేరే విషయం. కానీ మరలా కొత్త వాటిని పొందుకుంటూ ఈ ఆత్మీయ అన్వేషణలో మనం ముందుకు సాగుతున్నాం. ఆత్మీయ అందిపుచ్చుకోవడంలో, ఆత్మీయ అన్వేషణలో మనం సాగుతూ ఉన్నాం. కాబట్టి రెండూ జరుగుతున్నాయి. మన వెతుకులాట జరుగుతుంది, మనకు దేవుడు దొరికించడం అనేది జరుగుతుంది. మనము వెతకడం, దేవుడు మన చేతికి అనుగ్రహించడం, మన చేతికి ఇవ్వడం అనేది రెండూ జరుగుతుంది. కాబట్టి ఈ ఆత్మీయ జీవితంలో అలా మనం ముందుకు సాగుతున్నాం. సహోదరులు, అంతేకాకుండా స్వజనులు అనబడిన వాళ్ళు, హిజ్ ఓన్ పీపుల్, స్వకీయులు అనబడిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. మూడవదిగా సంఘములో శిష్యులు అనబడిన వాళ్ళు, డిజైపుల్స్ అనగా సంఘము ఒక పాఠశాల లాంటిది, దేవుని మందిరం ఒక పాఠశాల లాంటిది. అక్కడ విద్యార్థులైనబడిన వాళ్ళు, విశ్వాసులే విద్యార్థులుగా మారి వాళ్ళు ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, నేర్చుకుంటూ, లోతైన సంగతులను గ్రహిస్తూ, లోతైన సంగతులు దేవుని సేవకుడు బోధిస్తున్నప్పుడు విశ్వాసులు వాటిని గ్రహిస్తూ ఉంటారు. షాలో ఎక్స్పీరియన్స్లో ఉన్నటువంటి విశ్వాసులు దైవజనుడు బోధించినప్పుడు, లోతైన విషయాలు బోధించినప్పుడు వాటి వైపే మొగ్గు చూపిస్తారు. ఈ రోజుల్లో షాలో ప్రీచర్స్ ఉన్నారు, అనగా లోతు లేకుండా, అనగా లోతైన విషయాలు చెప్పకుండా ఏవో జనుల విషయాలు నవ్వించి కవ్వించే విషయాలు చెప్పేటువంటి బోధకులు ఉన్నారు. కల్పనా కథల వైపు, కల్పనా కథలు బోధించేటువంటి బోధకులు ఉన్నారు. కల్పనా కథల వైపు చెవులు తిప్పుకునేటువంటి దురద చెవులు కలిగిన వాళ్ళు, దురద చెవులు కలిగిన విశ్వాసులు ఉన్నారు. అదే సమయంలో దురద నోరు కలిగినటువంటి సేవకులు ఉన్నారు. కాబట్టి వీళ్ళతో సమస్య. సంఘం పెద్దదిగా కనిపించవచ్చు, సంఘం అభివృద్ధి చెందుతున్నట్టుగా కనిపించవచ్చు, పైన పొటారం లోన లొటారం అన్నట్టుగా ఉండొచ్చు, ఎక్స్టర్నల్గా అది బాగున్నట్టుగా కనిపించవచ్చు, ఇంటర్నల్గా అది పతనావస్థలో ఉండొచ్చు. రోజులో పెద్ద పెద్ద చర్చెస్ అనబడిన వాటిలో ఇంతే ఉంది. ఆర్టిఫిషియాలిటీ, కృత్రిమత్వం కనిపిస్తుంది, అక్కడ ఆత్మీయత కనిపించడం లేదు. వాళ్ళని విమర్శిస్తున్నానే కాదు, జనరల్గా మనం ఆత్మలో మనం గ్రహించవచ్చు ఇవన్నీ. కాబట్టి జాగ్రత్త. ప్రస్తుతం లోకంలో జరుగుతున్నటువంటి మీటింగ్స్ అనో హడావిడనో వీటి వైపు మొగ్గు చూపించొద్దని దేవుని సేవకునిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. సంఘములో సహోదరులు ఉంటారని, స్వజనులు ఉంటారని, శిష్యులు ఉంటారని, సంఘములో అంతేకాకుండా అధ్యక్షులు అనబడిన వాళ్ళు, ఓవర్సీర్స్ అనబడిన వాళ్ళు, నాయకులు అనబడిన వాళ్ళు, అంతేకాకుండా పరిచారకులు అనబడిన వాళ్ళు, అనగా పరిచర్య చేసేవాళ్ళు, అనగా సేవకులు, అనగా డీకెన్స్, అనగా బ్రదర్స్ ఉన్నారు, అంతేకాకుండా ఓన్ పీపుల్ ఉన్నారు, డిజైపుల్స్ ఉన్నారు, లీడర్స్ ఉన్నారు, డీకెన్స్ ఉన్నారు. సంఘములో ఉన్నటువంటి మరొక గుంపు వర్గం ఉన్నవాళ్లే కొంతమంది సహోదరులు, కొంతమంది సహోదరులు కూడా పరిశుద్ధులు కూడా సహోదరులే. చివరి విషయంగా మనం ఆలోచిస్తే సంఘములో పరిశుద్ధులు ఉన్నారు అంటే సంఘములో ప్రేమ ఉండాలి, సంఘములో పరిశుద్ధత ఉండాలి, సంఘములో శిష్యత్వపు అనుభవం ఉండాలి, సంఘములో నాయకత్వపు అనుభవం ఉండాలి, సంఘములో సేవా అనుభవం ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తం. మనం వీటి గురించి ఈ 5 విషయాల గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. రండి మనం ఈ సమయంలో దేవుని మాటలు విందాం. గత వారంలో మన నెల్లూరు పట్టణంలో మిచాన్ అనేటువంటి ఆ తుఫాను ప్రభావం వల్ల మన నెల్లూరు జిల్లా చెన్నై ప్రాంతం బాగా తీవ్రమైన నష్టానికి, ఆస్తి నష్టానికి గురైంది. చాలా చోట్ల చెట్లు పడిపోయినాయి, వాతావరణం ఇబ్బంది ఏర్పడింది. 2-3 రోజులు కరెంటు లేని పరిస్థితి, అంతేకాకుండా మొబైల్స్కి వాటికి సిగ్నల్ లేని పరిస్థితి, ఇంచుమించు కమ్యూనికేషన్ అవుటర్ వరల్డ్తో కట్ అవుతున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. అవుటర్ వరల్డ్తో కమ్యూనికేషన్ కట్ అవుతున్నప్పుడు ఇన్నర్ వరల్డ్తో మన కమ్యూనికేషన్ అది కంటిన్యూ అవుతుంది. కనుక అలా 1-2 రోజులు జరిగాయి, కానీ పరిస్థితులన్నీ సద్దుమణిగాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సముద్రము అల్లకల్లోలమైంది, నదులు పొంగిపొర్లాయి, చెరువులు గట్లు తెగిపోయినాయి. ఇటువంటి పరిస్థితులన్నీ జరిగాయి. అయినప్పటికీ దేవుడు మనల్ని క్షేమంగా ఉంచాడు. ఆయా ప్రాంతాల్లో కొంతమంది సహోదరులు ఫోన్లు చేసి
ఎలా ఉన్నారు ఏంటి, మీ ప్రాంతంలో పరిస్థితి భయంకరంగా ఉంది కదా అని చెప్పారు. సముద్రానికి మేమున్నది ఒక 25-26 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనుక ఆ తుఫాను యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. అయినప్పటికీ దేవుని కృప వలన క్షేమంగా ఉన్నాం. ప్రార్థించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనం. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. Paul and Barnabas were in Antioch. Some false teachers came from Judea to trouble the believers. They taught, unless you are circumcised as the law of Moses requires, you cannot be saved. మీరు రక్షింపబడ్డారు అనుకుంటున్నారేమో. రక్షింపబడాలి అంటే సున్నతి పొందాల్సిందే అని ఒక కొత్త బోధను, న్యూ డాక్ట్రిన్ తీసుకుని వచ్చారు. దెయ్యముల బోధ అని చెప్పబడవచ్చు ఈ కొత్త బోధని. ప్రతి కొత్త బోధ దైవికమైనది కాదు. కొన్ని బోధలు చాలా వరకు కొత్త బోధలు అనబడినవి దురాత్మల బోధలుగానే ఉన్నాయి, దెయ్యముల బోధల్లాగా ఉన్నాయి. దెయ్యముల బోధ యందు అంత్య దినముల్లో ప్రజలు లక్ష్యముంచుతారు అని 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. జాగ్రత్త దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడున్నా ఎలాగైనా ఉండొచ్చు. ఎంతకాలంగా మీరు క్రైస్తవులు అయినప్పటికీ కూడా ఈ విషయాలు జాగ్రత్తగా వాక్యములో ఎదుగుతున్నప్పుడు మనం వివేచించగలం. మనం వివేచించినప్పుడు ఇటువంటి విషకరమైనటువంటి విషయాలను మనము విసర్జించగలం సులభంగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చెప్పినట్టు మాట, మీరు రక్షణ యూదయ నుంచి వచ్చారు. వాళ్ళు ఎవరి చేత పంపబడ్డారో, లేకపోతే యూదా మతపు నాయకుల చేత ఫలానోళ్ళ దగ్గర నుంచి మేము వచ్చామని మీరు చెప్పకుండా మీరు వెళ్ళండి, మీరు బోధించండి. మీరు బోధించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మీకు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. వాళ్ళది తప్పు మనది కరెక్ట్ అని చెప్తాం. వాళ్ళు అంటారు మాది కరెక్టు మీది తప్పు అంటారు. ఇలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. మనం ఎక్కువ లాజికల్ పాయింట్స్ తీసుకుందాం, మనం మాట్లాడదాం. మనం యూదులమే కదా, మోషే ధర్మశాస్త్రం అనుసరిస్తే తప్పేంటి అని అడుగుదాం, ప్రశ్నిద్దాం. మోషే ధర్మశాస్త్రానికి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, ఈ సేవకులు వ్యతిరేకంగా ఉన్నారు అని ప్రభుత్వానికో లేకపోతే యూదా మత నాయకులకు చూపిద్దాం. తద్వారా వాళ్ళని దోషులుగా చేద్దాం, వాళ్ళ మీద నేర స్థాపన చేద్దాం, వాళ్ళని కోర్టులో దోషులుగా నిలబెడదాం అన్నట్టుగా ప్లాన్తో వచ్చారు. సాతాను యొక్క పప్పులు సంఘములో ఉడకవు. పాతాళ లోకము యొక్క ద్వారములు సంఘము ఎదుట, దేవుడు ఏర్పరచుకున్నటువంటి సంఘం ఎదుట నిలవలేరు. సాతాను యొక్క తంత్రాలు దైవ సంఘం ఎదుట, క్రీస్తు శరీరమైనటువంటి సంఘం ఎదుట చల్లవు, వర్ధిల్లవు, ఫలించవు అనేటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద వెపన్స్ ఆర్ ద గేట్స్ ఆఫ్ హెవెన్ షల్ నాట్ ప్రివైల్ ఆర్ ప్రాస్పర్ అగైన్స్ ద చర్చ్ ఆఫ్ గాడ్ ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చెప్పినట్టు మాట, వాళ్ళు వేరు వేరు విషయాలు చెప్పుకోలేదు. వాళ్ళు ఏ బంచ్ ఆఫ్ డాక్ట్రిన్స్ తీసుకొని రాలేదు, ఒక సిద్ధాంతాల గుచ్చముతో రాలేదు. ఒక సిద్ధాంతాన్ని గురించి అనగా వాళ్ళు ఒక హెరసీని తీసుకొచ్చారు, ఒక దుర్బోధన తీసుకొచ్చారు. అంటే ఏం దుర్బోధ అంటే రక్షణ గురించినటువంటి దుర్బోధన తీసుకొచ్చారు. రక్షణ గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. 7 పాయింట్లు ఉన్నాయి, త్వరగా మనం వాటిని మాట్లాడుకుందాం. మనకు కొద్దిగా సమయము 8 నిమిషాల సమయం ఉంది. ఒక్కొక్క పాయింట్ గురించి ఇంచుమించు ఒక్కొక్క నిమిషం మాత్రమే మాట్లాడుకునే సమయం ఉంది. ఎక్కువ రెఫరెన్స్లకు కూడా నేను వెళ్ళలేదు కనుక మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి విషయము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 11వ వచనం. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపచేత, ఆయన అనుగ్రహించే కృపచేత, ఆయనలో ఉన్న కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాం. మన ఫెయిత్ ఇదే కదా, మన విశ్వాసం ఇదే కదా, మన ఫెయిత్ స్టేట్మెంట్ ఇదే కదా. మన రక్షణకు కారణం మనం కాదు, మన రక్షణకు కారణము క్రీస్తు కృపచేత మనం రక్షింపబడ్డాం. బై గ్రేస్ వీఆర్ సేవ్డ్. కృప లేకపోతే మనం రక్షింపబడే వాళ్ళం కాదు. కడవరి కాలములో దైవ కృప ప్రత్యక్షమైంది, సిలువలో దైవ కృప ప్రత్యక్షమైంది, సువార్త ద్వారా దైవ కృప ప్రత్యక్షమైంది. దాన్ని బట్టి ఆ కృప మనల్ని రక్షించింది. కృషి కాదు మనల్ని రక్షించింది, కృప మనల్ని రక్షించింది అని ఇక్కడ రాయబడుతున్న మాటలు. దుర్బోధలు ఉన్నాయి, దాని గురించి ఒక కన్క్లూషన్కి వాళ్ళు రాలేదు.
ఎందుకు వీళ్ళతో ఆర్గ్యుమెంట్ అని వాళ్ళు విసిగిపోయి ఆగిపోయి ఉండొచ్చు, వీళ్ళు ఎందుకులే అనుకోండొచ్చు. ఏదేమన్నప్పటికీ ఒక పెద్ద అల రేగింది. కానీ అది సంఘాన్ని మాత్రం దాని మీద ప్రభావం కాస్త షేక్ అయినట్టుగా కనిపించినప్పటికీ సంఘం స్థిరంగానే ఉంది. ఆర్గ్యుమెంట్లు జరిగాయి, ఎవరి వాదాలు ఎలాగున్నాయి, ఎంతసేపు ఏంటి అనే వివరాలు మనకు అక్కడ రాయబడలేదు. కానీ మనం ఆలోచించాల్సిన మాట ఏంటంటే, కృపచేత మనం రక్షింపబడుతున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా 8వ వచనంలో అదే రాయబడింది, కృపచేత. ఒకవేళ కృపచేత కాకుండా కృషి చేత రక్షింపబడితే అతిశయించే అవకాశం ఉంది. ఇది నా ప్రార్థన వల్లండి, నా భక్తి వల్లండి, నా పరిశుద్ధత వల్లండి, నేను ఇవ్వడం వల్ల, నేను చేయడం వల్ల అని మనిషి అతిశయించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఆలోచిస్తున్నట్టు మాట, వాళ్ళు తీసుకొచ్చినటువంటి సున్నతి సువార్త, ద గాస్పల్ ఆఫ్ సర్కంసిషన్ తీసుకొచ్చారు. కానీ గాస్పల్ ఆఫ్ సర్కంసిషన్ కాదు, ద గాస్పల్ ఆఫ్ గ్రేస్, ద గాస్పల్ ఆఫ్ క్రాస్. సిలువ సువార్తతో దేవుని సేవకులు బయలుదేరాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం. ప్రభు అయిన యేసు క్రీస్తు, బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసునందు, లార్డ్ జీసస్ విశ్వాసముంచుము. నీవు నీ ఇంటి వారు రక్షణ పొందాలంటే నీవు నీ ఇంటి వారందరూ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి. నువ్వు ఒక్కడే విశ్వసిస్తే వాళ్ళందరూ విశ్వాసంలోకి వస్తారని కాదు. అనగా కుటుంబాలుగా సువార్త రక్షిస్తుందా అంటే, ఒక కుటుంబ యజమానుడు విన్నంత మాత్రాన కుటుంబ సభ్యులందరూ రక్షింపబడతారని కాదు అని అర్థం. కానీ కుటుంబ సభ్యుడు, యజమానుడైనటువంటి వ్యక్తి ఇతర సభ్యుల మీద ప్రభావం చూపించగలడు. నా విశ్వాసం ఇది, నేను దీన్ని విశ్వసించాను అని అన్నప్పుడు ఆయన సతీమణి, ఆయన బిడ్డలు, ఆయన అధికారం కింద ఉన్నవాళ్ళు, ఆయన యొక్క హెడ్షిప్లో, ఆయన యొక్క ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలా విశ్వసించేటువంటి అవకాశం ఉంది. అబ్రహాం ఇంట్లో వాళ్ళందరూ, అబ్రహాముతో దేవుడు మాట్లాడిన తర్వాత ఒకే రోజు అందరూ సున్నతి పొందారు. ఇప్పుడు ఎందుకండి, మాకు అవసరం లేదు, ఎవరు చెప్పారు మీకు, ఇవన్నీ దేనికండి, ఇలా గాయపరుచుకోవడం దేనికి, ఇలా పనులు ఆపేసుకోవడం దేనికి అని వాళ్ళ మాట. అబ్రహాము చెప్పింది ఫైనల్. కాబట్టి అబ్రహాము చెప్పిన ప్రకారం వాళ్ళందరూ సున్నతి పొందారు. అలాగే ఈ కుటుంబ సభ్యులు, జైలు అధికారికి చెప్పబడిన మాట, నీ కుటుంబ సభ్యులకు రక్షణ లేదు, నీ కుటుంబ సభ్యులు నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే, రక్షణానుభవం పొంది స్వర్గ ప్రవేశం పొందుకోవాలి అంటే విశ్వాసం ఉంచు. బై ఫెయిత్, బై గ్రేస్ అనగా కృప ద్వారా. రెండవది విశ్వాసం ద్వారా మనం రక్షింపబడుతున్నాం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. అయ్యా ఎందుకండి మీరు సిగ్గుపడడం లేదు పౌలు గారు అని అడిగితే, నువ్వు సిగ్గుపడకపోవడానికి కారణం ఏంటి? వై యు ఆర్ నాట్ బీయింగ్ అషేమ్డ్ ఆఫ్ దిస్ గాస్పల్. ఈ కృపా సువార్తను బట్టి సిగ్గుపడకపోవడానికి కారణం ఏంటి అంటే ఆయన చెప్తున్నాడు, ఎందుకంటే నమ్ము ప్రతి వానికి, ప్రతి యూదునికి, ప్రతి యూదేతరునికి, ప్రతి గ్రీసు దేశస్థునికి, ప్రతి అన్యజనునికి, ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి రక్షణ కలుగజేస్తుంది. నమ్ము ప్రతి వానికి. అందరికీ రక్షణ కలుగు చేయడం లేదు, నమ్మిన వారందరికీ, నమ్మిన వారిలో కొందరికి అని కాదు, నమ్మిన వారందరికీ రక్షణ కలుగు చేసేటువంటి సువార్త. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనంలో రాయబడింది, రక్షించుటకు శక్తి కలిగినటువంటి లేఖనములు అనే మాట కనిపిస్తుంది. ద స్క్రిప్చర్స్ దట్ ఆర్ ఏబుల్ టు సేవ్ యూ. నిన్ను రక్షించేటువంటి లేఖనాలు, నిన్ను నన్ను రక్షించేటువంటి లేఖనాలు, నీకు నాకు సమాచారం ఇచ్చే లేఖనాలని కాదు, నిన్ను నన్ను రక్షించేటువంటి పరిశుద్ధ లేఖనాలు. దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట దేవుని ఊపిరి చేత, లేకపోతే సృష్టించబడిన, తయారు చేయబడిన, ఆవిర్భవించబడినటువంటి మాటలు అని అర్థం చేసుకోవాలి. మూడో విషయము, వాక్యం ద్వారా, సువార్త ద్వారా మనం రక్షింపబడుతున్నాం. వాటి కృప చేత, విశ్వాసం ద్వారా, వాక్యము ప్రకటించబడడం ద్వారా, వాక్య ప్రకటన ద్వారా, సత్యవాక్యము ప్రకటించబడడం ద్వారా, అనగా సత్య సువార్త ప్రకటించబడడం ద్వారా. 4వది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడ్డాం. మనం రక్షింపబడ్డాం. ఎలా రక్షింపబడ్డాము? నిరీక్షణ కలిగిన వారు. నిరీక్షణను కోల్పోయి కాదు, నిరీక్షణ బదులుగా నిరాశ వలన మనం రక్షింపబడ్డామని కాదు, మనము నిరీక్షణ కలిగిన వారమై. దేవుడు మనలో ఒక నిరీక్షణ ఉంచాడు, జీవముతో కూడుకున్న నిరీక్షణ అని 1 పేతురు పత్రికలో రాయబడింది. శుభప్రదమైన నిరీక్షణ అని తీతుకు రాసిన పత్రికలో రాయబడింది. దేవుని స్తోత్రం. మన నిరీక్షణ
ఇది ఆత్మకు లంగరు వలె ఉంటుంది అనేటువంటి సంగతి మనకు తెలుసు. 8వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతున్నాను. ఫర్ దిస్ ఈస్ ద హోప్ ఆఫ్ అవర్ సాల్వేషన్. ఇది మన యొక్క రక్షణ నిరీక్షణ అయినది. దేవుని స్తోత్రం. 5వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9, 10 వచనాలు మనకందరికి ఇంచుమించు తెలిసిన వాక్యాలు ఉంటాయి. యేసు ప్రభు అని. యేసు ఎవరని? యేసు ప్రభు అని. యేసు బోధకుడని కాదు, యేసు మంచివాడని కాదు, యేసు ఒక యూదుడని కాదు, యేసు ఒక గురువు అని కాదు, యేసు పొడవుగా ఉండి గడ్డం పెంచుకొని ఒక కాపరి లాంటి వ్యక్తి అని కాదు, యేసు ప్రభు అని, యేసు లార్డ్ అని. అనగా జీసస్, జెషువా లేదా క్రిస్టోస్, ఆయన లార్డ్ అయి ఉన్నాడని, కురియోస్ అయి ఉన్నాడని, అనగా ఆయన ప్రభు అయి ఉన్నాడని హృదయములో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. బిలీవింగ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ కన్ఫెసింగ్ బై యువర్ మౌత్. ధైర్యముతో, తెగింపుతో, ఎవరేమనుకుంటే నాకేంటి, నేను ఒకటే మాట చెప్పగలను, జీసస్ ఇస్ లార్డ్. యేసు ప్రభు దేవుడై ఉన్నాడండి. యేసు ప్రభు నా ప్రభు. హీస్ మై లార్డ్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఓకే, కాదనలేదు. కానీ రక్షణ అనుభవం ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ మేక్ ఎ రైట్ కన్ఫెషన్ లైక్ జీసస్ ఈజ్ మై లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒప్పుకోలు ద్వారా రక్షింపబడుతున్నాం. ఒకటి కృపచేత రక్షింపబడ్డాం, విశ్వాసం ద్వారా, వాక్యం ద్వారా. 4వది నిరీక్షణ ద్వారా. 5వది మనం ఒప్పుకోలు ద్వారా. 6వది తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పునర్జన్మ సంబంధమైన మనం రక్షింపబడ్డాము, తర్వాత ఏదో స్వభావం కలిగిందని కాదు. పరిశుద్ధాత్మ మనకు నూతనమైన స్వభావాన్ని అనుగ్రహించడం ద్వారా, కలుగు చేయడం ద్వారా, ఒక నూతనమైన న్యూ హార్ట్ని, న్యూ మెంటాలిటీని, న్యూ పర్స్పెక్టివ్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వడం ద్వారా మనం రక్షింపబడ్డామని మనం చూస్తున్నాం. 3వ అధ్యాయము 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము చివరిగా 7వ మాటగా మనం చూసుకుందాం రక్షణ గురించి. దానికి సాదృశ్యమైన బాప్తిజము ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. This was a prophetic picture of the immersion that now saves you, not a bathing of physical body, but rather the response of good conscience before God through the resurrection of Jesus Christ. నెలలో మునిగి లేవడం అని కాదు, కానీ ఆ సాదృశ్యం, ఆ ఇలస్ట్రేషన్ లేకపోతే దానికి గుర్తుగా ఉన్నది. అది భౌతికమైనది. అనగా నోవహు ఓడలో ప్రజలు ఉండడం వల్ల వాడు రక్షింపబడ్డాడు ప్రళయం నుంచి, పాప ప్రళయములోంచి, శాప ప్రళయములోంచి నువ్వు తప్పించబడాలంటే క్రీస్తు అనేటువంటి ఓడలోకి, నావలోకి రావాలి. అది పిక్చర్గా ఉంది, అదొక గుర్తుగా ఉంది. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. మనం రక్షింపబడ్డాం. 7 విధాలైనటువంటి రక్షణ విధానాలు, ఎలా రక్షింపబడ్డామని దేవుని వాక్యం చెప్పడాన్ని మనం గమనించాం. ఈ 8వ విధానం అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 1వ వచనంలో కనిపించింది. ఆ విధానం తప్పు, దాన్ని మనం ఏకీభవించడం లేదు. కాబట్టి మనం విశ్వాసం ద్వారా, కృపచేత, వాక్యం ద్వారా, నిరీక్షణ ద్వారా, ఒప్పుకోల ద్వారా, స్వభావాన్ని పొందుకోవడం ద్వారా, అంతేకాకుండా మనం బాప్తిజం ద్వారా, బాప్తిజము సాదృశ్యమైన బాప్తిజం ద్వారా మనం రక్షింపబడ్డామని దేవుని వాక్యం ద్వారా గ్రహిస్తాం. మనకు అనుగ్రహించబడిన రక్షణ కొరకే దేవునికి స్తోత్రం చెప్తూ మనం ముందుకు సాగుదాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.